నమస్తే. నిన్న క్యాబ్లో నా స్నేహితురాళ్లతో కలిసి లోకలే అయినా గంటన్నర ప్రయాణించి మన హైదరాబాద్లో జరుగుతున్న కోటి దీపోత్సవానికి వెళ్ళా అండి. ఇది ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోంది. ఎంచక్క జడలో పెట్టుకోవడానికి పువ్వులు కొనుక్కుని లోపలికి వెళ్ళాం. నేను నా ఫ్రెండ్స్ ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. అబ్బా, ఆ వేదిక, ఆ అలంకరణలో చూసి మా నోట మాట రాలేదు. అంత అందంగా ఉంది. ఆ పరమశివుని విగ్రహం చూడండి. ఉండలేక కొన్ని పిక్స్, సెల్ఫీస్ తీసుకున్నాం. అక్కడ మహాలింగాన్ని, నంది మరియు గోవు రూపాల అందాలను చూస్తూనే ఉండిపోయాం. స్టేజ్కి మరోవైపు ఎంతో చక్కగా కొలువు తీర్చిన విగ్రహాలని చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదనడంలో అతిశయోక్తి లేదు. విఐపి పాస్ ఉన్నా టైం కన్నా ముందే వెళ్ళినా కూడా మేం స్టేజ్ దగ్గర ప్లేస్ మిస్ అయ్యాం. అయితే ఏంటి, భక్తి ముఖ్యం. అయినా ఆ పరమేశ్వరునికి అందరం ఒకటే కదా. లింగాభిషేకం కనులారా చూసి ఓం నమః శివాయ అని మనసారా స్మరించాం. మా అదృష్టం, నిన్న ఆ మహానుభావులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వేదికని అలంకరించారు. ఆయన ప్రవచన వింటూ మేము పులకించిపోయాం. ప్రమిదలలో 2 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసాం. అలాగే ఆవు నీతితో చేసిన దీపాలని కూడా వెలిగించాం. పొద్దున్నుంచి ఉపవాసం వల్లనేమో బాగా అలసిపోయాం. మా ఫ్రెండ్ లక్కీగా ఫ్లాస్క్లో కాఫీ తెచ్చింది. వేడి వేడి కాఫీ అలా గొంతులో పడేసరికి ఆహా, ప్రాణం లేచొచ్చిందనుకోండి. చూస్తుండగానే ఇసుక వేస్తే రాళనంత జనం, లక్షలాది భక్తులతో ఆ శివుని ప్రాంగణం నిండిపోయింది. అక్కడి నుంచి బయటికి రాబుద్ధి కాలేదు, కానీ తప్పదు కదా. నా స్నేహితురాళ్ళు ఇక ఉండలేక వేడి వేడి పునుగులు లాగించేశారు. మళ్ళీ క్యాబ్ ఎక్కి ఇళ్లకు చేరుకున్నాం. ఇలా జరిగిందండి మా కోటి దీపోత్సవ శివయ్య దర్శనం.